దశరథ మహారాజు గారు విశ్వామిత్రుడు వచ్చినప్పుడు సపుత్రమూర్ధ్యుపాగ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన అన్నారు వాల్మీకి మహర్షి శ్లోకంలో. దదౌ కుశికపుత్రాయ అన్నారు. కుశికపుత్రుడు అంటే విశ్వామిత్రుడు. దదౌ ఇచ్చేశాడు రాముణ్ణి ఇచ్చేశాడంటే వాడుకోవచ్చు అవతలవాడు. విశ్వామిత్రుడికి అప్పచెప్పేసి ఈ పిల్లవాడితో మీరు ఏం చేయించుకుంటారో అది చేయించుకోండి అన్నాడు. దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన, మనసులో ఎంతో సంతోషించి సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ, కొడుకు యొక్క మూర్ధన్య స్థానమునందు వాసన చూసి పంపించాడు. పిల్లలకి 5 ఏళ్లు దాటిపోయిన తర్వాత ఇక శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడాన్ని శాస్త్రం అంగీకరించారు. ఆయుక్షీణం, ఒక్క తల దగ్గరికి తీసుకుని వాసన చూడాలంటే తప్ప పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా ముద్దులు పెట్టడం అవన్నీ అర్థం లేని సంస్కారాలు. రామాయణం చదువుకుంటే అర్థం అవుతుంది అసలు ధర్మం అంటే ఏమిటో. కాబట్టి ఆనాడు అలా పంపాడు. పంపినప్పుడు గురువుగారు మా నాన్నగారు ఓ మాట అన్నారు, గురువుగారు ఏం చెప్తే అది చెయ్యి అన్నారు. నన్ను వీడితో నువ్వు ఏది కావాలంటే అది చేయించుకోండి అన్నారు. ఇప్పుడు నేను చేయకపోతే మా నాన్నగారి గౌరవం పోతుంది. ఒక కొడుకు గొప్పతనం ఎక్కడుందంటే నాన్నగారి మాట వినడంలో ఉంది.